నేను వస్తాను బాగుంది నువ్వు వచ్చి పక్కన ఈరోజు గౌరవనీయులైనటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రథమ సీఎంగా చేసినటువంటిది శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 72వ జన్మదిన సందర్భంగా మన చేర్యాల హాస్పిటల్లో ఇక్కడ పనులు పంచడం జరిగింది. అదేవిధంగా మరిన్ని జన్మదినంగా కొన్ని జరుపుకోవాలని మా మద్దూరు దూలిమిట్ట మండలాల బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల అందరి వారి యొక్క ఆకాంక్ష. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. సీఎంగా రావాలని ప్రతి పల్లెలో ఆడపడుచులు కానీ, అమ్మమ్మలు కానీ, తాతలు కానీ, ప్రతి రైతు అందరూ, ప్రతి కార్యకర్తలు కూడా చాలా బ్రహ్మాండంగా కేసీఆర్కు బ్రహ్మరథం పట్టే పరిస్థితి వస్తుంది. ఈ రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన కాంచి అన్ని రకాల బిజినెస్లు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, మిగతా వ్యాపారస్తులు కానీ, మిగతా రైతులు కానీ అందరూ చాలా బాధాకరంగా ఉన్నారు. రాష్ట్రము మన మరో ఛత్తీస్గఢ్ అయ్యే పరిస్థితి వచ్చింది. మేము ఇప్పటికైనా ప్రజలు ఏందనేది ఆలోచన చేసి రేపు రాబోయే ఎలక్షన్లో, స్థానిక సంస్థల ఎలక్షన్లో బ్రహ్మాండంగా ఇక్కడ లోకల్ నాయకత్వానికి, టీఆర్ఎస్ నాయకత్వానికి పట్టం కడితే రేపు మళ్ళొచ్చే సారికి మన కేసీఆర్ సర్కారే వస్తుంది, మనందరి గురించి ఆలోచించే సర్కారు వస్తుంది. మీరు దాని గురించి అందరూ ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మద్దూరు దూలిమిట్ట సర్పంచులకు మరియు పిఎస్సి చైర్మన్లకు, మిగతా కార్యకర్తలకు, యూత్ నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై తెలంగాణ జాతిపిత మన కేసీఆర్ గారి 72వ బర్త్డే సందర్భంగా చేర్యాల ఏరియా హాస్పిటల్లో పండ్లు మరియు
పాలు అన్నీ పంచడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని మన కొమరవెల్లి మల్లికార్జున సాబ్ని మేము స్పెషల్గా వేడుకుంటున్నాం. ఇప్పుడు రాష్ట్రానికి వాస్తవానికి ఇవాళ రాష్ట్రం ఎటువంటి స్థితిలో ఉందనేది ప్రజలందరూ ప్రతి గ్రామాలలో చాలా ఏడుస్తుండ్రు. వాస్తవానికి ఓ పంటలు సరిగా లేక, ఓ రైతు బంధు లేక, రైతు బీమా లేక ఎక్కడున్నావయ్యా కేసీఆర్ అనే పరిస్థితి వచ్చింది. వాస్తవానికి కేసీఆర్ గారు కష్టాలని తెలిసిన వ్యక్తి కాబట్టి వాస్తవానికి ప్రతి గ్రామంలో, ఎందుకంటే చిన్న స్థాయి నుంచి పోయిన లీడర్ కాబట్టి ప్రతి కుటుంబంలో సమస్యలు ఎట్లుంటాయి, ప్రతి కుటుంబం చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వేలు పెట్టి కబ్బోర్డ్లు ఇల్లులు కట్టుకుంటారు కానీ చెదల సర్వీస్ ఎందుకు చేసుకోరో అర్థం కాదు. ఇల్లంతా మొత్తం తినేస్తాయి అవి చెదలు. తినేసిన తర్వాత నెత్తికి చేతులు పెడితే ఏమొస్తుంది చెప్పండి? ఏం రాదు. సో ఏదైనా సరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ఈ చెద పురుగులు దొంగ బిడ్డలు ఏం చేస్తాయంటే మనకు తెలిసి రావవి, తెలియకుండా లోపల మొత్తం దెంగి తింటాయి. తిన్న తర్వాత ఇల్లంతా మొత్తం ఖరాబ్ అయిపోయిన అయ్యో ఓ కొడుకో ఓర్నాయన అంటే ఏం చేయలేదు. ఇప్పుడు ఇల్లంతా ఖరాబ్ అయిపోయిన తర్వాత చేపించారు అనుకో, ఆ ఖరాబ్ అయింది అయితే వేస్ట్ అయిపోతుంది కదా. అదేదో ముందే చేపించుకున్నారు అనుకోండి, వేస్ట్ కాదనమాట. అది నేను చెప్పేది. ఇందులో చాలా మంది కూడా రేట్లు తక్కువ తీసుకొని కస్టమర్స్ తెలియదు కాబట్టి తక్కువ డోసులు వేసి హార్మ్ఫుల్ కెమికల్స్ వాడి చిన్న బిట్లు వాడి ఏదో గిరాకీ రాదు కాబట్టి చేసి వాడేద్దామని చేస్తున్నారు. అది చాలా తప్పు అనమాట. మేము వాడేది వరల్డ్ వైడ్ గా నెంబర్ 1 కెమికల్స్ వాడతాం. మీకు మా సర్వీస్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మా సర్వీస్ స్పెషాలిటీ ఏంటంటే చిన్నపిల్లలున్న, పెద్దవాళ్ళున్న, పెట్స్ ఉన్న ఎవరైనా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అంత ఈకో ఫ్రెండ్లీ కెమికల్స్ వాడతాము. అండ్ మేము దీంతో పాటు ప్రతి ఒక్క పెస్ట్ కంట్రోల్ సర్వీస్ చేస్తాం. బొద్దింకలు, ఈగలు, దోమలు అన్ని అడ్డమైన వేసి వాడదాం. ఇంకా మాటలు చెప్పాలంటే పెస్ట్ అన్ని చూసి మమ్మల్ని ఉత్సవం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.